గుంటూరు జిల్లాలో సీఐ రాములు నాయక్ లీలలు బట్టబయలయ్యాయి. గతంలో తెనాలిలో రౌడీ షీటర్ల అరికాళ్లకు కోటింగ్ ఇచ్చి సంచలనం సృష్టించిన ఈ సీఐ ఇప్పుడు భార్యను మోసం చేసిన కేసులో బుక్ అయ్యారు. తనను ట్రాప్ చేసి శ్రీశైలంలో పెళ్లి చేసుకుని ఇప్పుడు మరో మహిళతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ సీఐ భార్య అరుణ కుమారి గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నిలదీస్తే తన వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని, తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వీఆర్లో ఉన్న సీఐ రాములు నాయక్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు రక్షణ కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆమె డిమాండ్ చేస్తున్నారు. నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్. మా హస్బెండ్తో గొడవైతే నేను అప్పుడు 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్. రాములు నాయక్ గారు ఎస్ఐగా పనిచేస్తున్నారు సార్. అప్పుడు మా పిల్లలు కిడ్నాప్ అయితే నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను సార్. ఆ కంప్లైంట్లో నా నెంబర్ తీసుకొని ఆయన ఫోన్ చేశారు సార్. ఒక 6 మంత్స్ 7 మంత్స్ తర్వాత మా ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఏర్పడింది సార్. ఆ తర్వాత నాకు ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలనుకుంటే ఆయన వద్దు, నేను పెళ్లి చేసుకుంటాను అని శ్రీశైలం తీసుకెళ్ళి నన్ను పెళ్లి చేసుకున్నాను సార్. అప్పటికి ఆయన పెళ్ళి అయింది. ఆయన నన్ను బాగా చూసుకుంటాను అని చెప్పి పెళ్లి చేసుకున్నారు సార్. మా అమ్మ మా నాన్న ఇంట్లో నుంచి 4 సంవత్సరాలు బయటకు పంపించేశారు సార్. అప్పుడు నేను ఆయనతోనే ఉన్నాను. ఈ రోజు వరకు నేను ఆయనతోనే ఉంటున్నాను. మా పిల్లల్ని నన్ను ఆయనే చూసుకుంటూ ఉన్నాను. కానీ తెనాలికి వచ్చిన తర్వాత సార్ 2 టౌన్కి ఆయన పైన ఒక పెంట్ హౌస్లో అడ్డుకుంటారు సార్. కింద 4th ఫ్లోర్లో ఉన్న ఒక ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు సార్. కానీ ఆ విషయం నాకు తెలియదు సార్. ఆయన నాకు ఒక రోజు 30 లక్షలు పంపించి ఇది సెటిల్మెంట్ చేస్తాను, మీకు అప్పులు ఉన్నాయి కదా, గోల్డ్ మనం పెట్టింది, అది అప్పులు కట్టుకొని హ్యాపీగా బతికేసేయి అని చెప్పారు సార్. వితౌట్ రీజన్ ఎందుకు నేను వెళ్ళిపోవాలి అని అడిగాను సార్. నేను ఆ డబ్బులు ఆయనకి వెనక్కి ఇచ్చేసాను సార్. గుంటూరు జిల్లాలో సీఐ రాములు నాయక్ లీలలు బట్టబయలయ్యాయి. గతంలో తెనాలిలో రౌడీ షీటర్ల అరికాళ్లకు కోటింగ్ ఇచ్చి సంచలనం సృష్టించిన ఈ సీఐ ఇప్పుడు భార్యను మోసం చేసిన కేసులో బుక్ అయ్యారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు ఫోన్లో అందిస్తారు. మధు. చక్రి, ఏదైతే మరి సిఐ రాములు నాయక్ రాసలీలలు బట్టబయలైందని చెప్పుకోవచ్చు. ఏదైతే సిఐ పైన ఓ మహిళ డిఎస్పీకి ఫిర్యాదు చేశారు. అరుణ్ కుమార్ అటువంటి మహిళ సిఐ రాములు నాయక్ భోగతం పైన ఆమె మీడియాకి కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. అయితే సిఐ రాములు నాయక్ కి గతంలో పెళ్లైనటువంటి నేపథ్యంలో మహిళ ఒంగోలులో ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి సమయంలో ఆమె న్యాయం కోసం భర్తకు సంబంధించినటువంటి కేసులో ఆమె స్టేషన్ కి వెళ్ళింది. స్టేషన్ కి వెళ్ళినటువంటి సమయంలో ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని ఆమె 6 నెలల గడవకు ముందే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని అటు శ్రీశైలంలో కూడా వెళ్లి పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి ఆమె మీడియాకు వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రాములు నాయక్ ఆమెని వేధిస్తున్నాడంటూ అటు ఎస్పీకి అటు డిఎస్పీకి కూడా ఫిర్యాదు చేసింది. రాములు నాయక్ వ్యవహారం పైన అటు ఉన్నత అధికారులు ఇప్పటికే శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఆయన ఏదైతే విధుల సంబంధించి కూడా ఆయన్ని విఆర్కి పంపించారు. అయితే దీనికి సంబంధించి కూడా అరుణ్ కుమారి తీవ్ర ఆరోపణలు చేస్తుంది సిఐ పైన. అటు సిఐ చేసినటువంటి అనేక వ్యవహారాల పైన 30 లక్షల రూపాయలు ఇచ్చి నన్ను వదిలించుకోవడానికి చూస్తున్నాడంటూ ఆమె చేసినటువంటి ఆరోపణలు కూడా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సిఐ రాములు నాయక్ గతంలో కూడా తెనాలి 2 టౌన్ పనిచేస్తున్నటువంటి సమయంలో రోడ్డు పైన రౌడీ షీటర్లకు అరికాలు కోటింగ్ ఇచ్చినటువంటి సమయంలో కూడా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రాములు నాయక్ అనేక వ్యవహారాలు అంటే ఈమెతో కాకుండా అరుణ్ కుమారితోనే కాకుండా గతంలో అనేక మహిళలతో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. అదేవిధంగా ప్రస్తుతం కూడా ఒక మహిళతో కూడా అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ కూడా ఆమె ఆరోపించింది. అయితే తనను పెళ్లి చేసుకునేటువంటి సమయంలో కూడా 2 పిల్లలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒప్పుకొని పెళ్లి చేసుకున్న తర్వాత మోసం చేసినట్టు కూడా అరుణ్ కుమారి అటు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఎస్పీకి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో అటు సిఐ వ్యవహారం పైన అటు ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. అటు శాఖాపరమైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా మహిళ చేసినటువంటి వ్యాఖ్యలు పోలీసు వ్యవస్థలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్.